హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగీ మూవ్స్ 1 2 3 4. ఈరోజు వీడియోలో అయితే మనం చాలా ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా నేనైతే ఈ రెసిపీ కోసం 2 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఇలా 2 ఎగ్స్లో అయితే నేను కొద్దిగా కారం అయితే వేసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఎగ్ వైట్ అలాగే ఎగ్ ఎల్లో మనం వేసుకున్న కారం సాల్ట్ మొత్తం కలిసిపోవాలి. బాగా కలుపుకోవాలండి, లేదంటే కారం అక్కడక్కడ ఉండిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇలా నేను బ్రెడ్ని అయితే తీసుకుని ఇలా స్లైసెస్గా అయితే కట్ చేసుకున్నాను. మీరైతే మీకు ఇష్టమైన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి. అలా కట్ చేసుకున్న స్లైసెస్ని నేనైతే ఇలా మనం రెడీ చేసుకున్న ఎగ్లో అయితే డిప్ చేశానండి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని ఇలా మనం డిప్ చేసుకున్న బ్రెడ్ని అయితే కాల్చుకోవాలండి. ఎక్కువ ఆయిల్ అయితే వేసేసుకోకూడదండి, కొద్దిగా తక్కువ ఆయిల్ అయితే వేసుకుని మనమైతే కాల్చుకోవాలి. లేదంటే బ్రెడ్ అయితే ఈ ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది, ఆయిలీగా అయిపోతుంది. సో కొద్దిగా తక్కువ ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా అయితే మనం 2 సైడ్స్ కూడా కాల్చుకోవాలండి. ఇలా కాలిన తర్వాత ఒకవైపు మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకోవాలి మనం. చూసారా, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే 2 సైడ్స్ కూడా సరిపోతుంది. ఇలా కాల్చుకున్న తర్వాత రెండు వైపులా కూడా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే వీటిని తీసేసుకోవాలండి. చూసారా, మనకి బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ అయితే ఈజీగా రెడీ అయిపోయింది. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఈసారి మీరు కూడా మీ పిల్లలకి ఇలా అయితే చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.